రాష్ట్రంలో రేపటి నుంచి ఎంపీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. రేపటి నుంచి 4 రోజులు మంచి రోజులు కావడంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేయడానికి రెడీ అయ్యారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 19న పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్లు వేయనున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లపై డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ నేతలు రేపటి నుంచి నామినేషన్లు వరుసగా వేయాలని అయితే భావిస్తున్న పరిస్థితి అనుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 పార్లమెంట్ స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో 3 స్థానాలకు ఇవాళ రేపు వాళ్ళని కూడా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. సో రేపటి నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కాబోతుంది. అయితే మంచి రోజును చూసుకొని అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయాలని అయితే భావిస్తున్న అయితే పరిస్థితి కనబడుతుంది. అయితే చాలామంది నామినేషన్లు వేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, సీనియర్ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉంటే మరింత పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో బలం చేకూరే అవకాశం ఉంటుంది. నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తారని చాలామంది నామినేషన్ వేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే ఇవాళ రేపు సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారు. అయితే రేపటి నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో చాలామంది ఫస్ట్ సెట్ నామినేషన్లు వేయాలని అయితే భావిస్తున్నారు. రేపు 18వ తారీఖు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, అదేవిధంగా భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఫస్ట్ సెట్ కింద నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. తర్వాత సీఎం వచ్చిన తర్వాత ఆయనతో మరొకసారి రెండో సెట్ను నామినేషన్ దాఖలు వేయబోతున్నారు. అదేవిధంగా 19వ తారీఖు నాడు పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆయన పెద్ద ఎత్తున భారీ ర్యాలీతోనే ఆయన నామినేషన్ దాఖలు వేయబోతున్నారు. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి 24వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలతో కూడా నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే 21న భారీ ర్యాలీ భువనగిరి పరిధిలో, పార్లమెంటు పరిధిలో భారీ ర్యాలీ చేపట్టే కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు. అదేవిధంగా 19వ తారీఖు నాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వంశీచంద్ రెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బలరాం నాయక్, వీరిద్దరూ అదే రోజు 19వ తారీఖు నాడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ ఇద్దరి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ప్రధానంగా 18, 19, 20 ఈ 3 రోజులు చాలామంది అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. 21 ఆదివారం కావడంతో 22 మళ్ళీ సోమవారం, 23 మంగళవారం అవుతుంది. మంగళవారం నాడు చాలామంది సెంటిమెంట్ వర్కౌట్ కాదు. మంగళవారం నాడు చాలామంది నామినేషన్ వేసే అవకాశం అయితే లేదు. 24 మళ్ళీ బుధవారం నాడు ఎక్కువ మంది నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది మెజార్టీ సభ్యులు మాత్రమైతే 18, 19 2 రోజుల పాటు నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంది. చాలా భారీ ఎత్తున ర్యాలీతోనే నామినేషన్ వేయాలని అయితే భావిస్తున్నారు. వారి రాశి ఫలాలు కావచ్చు, వాళ్ళ సెంటిమెంట్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మంచి రోజు గడియలు చూసుకొని నామినేషన్ వేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యులైతే మొదటి 2-3 రోజుల్లో నామినేషన్ వేయాలని అయితే ఫిక్స్ అయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండో సెట్ కింద మళ్ళీ నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మొదటి 3 రోజులే మంచి రోజులుగా భావిస్తున్నారు. తర్వాత మంచి రోజులు లేకపోవడంతో ముందుగా చాలా వరకు ఇప్పటివరకు అభ్యర్థులుగా ప్రకటించిన 14 మందిలో 10 మందికి పైగా మొదటి 3 రోజుల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. శ్రవంతి.